మరి నువ్వు సృష్టికర్త కోసం సాధన మాని నశించిపోయేవన్నిటి కోసం సాధన చేస్తే నీకు జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? జ్ఞానం ఎక్కడుంది? నీ ఆత్మలోనే నిక్షిప్తమై ఉంది. మరి ఆటల కోసం చేయనప్పుడు నీకు అంతర్ప్రజ్ఞ బహిర్గతం ఎట్లా అవుతుంది? నీ జ్ఞానం వల్ల, నీ బుద్ధి వల్ల జ్ఞానం పెరగొచ్చు, కానీ అంతర్ప్రజ్ఞ బయటికి రాదు. ప్రజ్ఞ ఎక్కడుంది? ఆత్మలోనే ఉంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. నీలోంచి వచ్చే ప్రతి జ్ఞానము అది ప్రజ్ఞే. ఆత్మలోంచి వచ్చేది ప్రజ్ఞ, బుద్ధిలోంచి వచ్చేది జ్ఞానం. అంటే ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? వినడం వల్ల, చదువుకోవడం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల బుద్ధికి జ్ఞానం అందొచ్చు. కానీ ఆ జ్ఞానం కొంతే పరిపూర్ణం. పూర్ణమైన జ్ఞానం పొందాలి అంటే నీ ఆత్మలోంచే రావాలి. ఆ ఆత్మలోంచి రావాలంటే నువ్వు ఆత్మ కోసం ధ్యానం చేయి. ఆత్మ కోసం ధ్యానం చేస్తే అక్కడి నుంచి వస్తుంది. ఎంతసేపు శరీరం, మనసు, బుద్ధి పట్టుకుంటే. అందుకే ముక్తోపనిషత్తులో రాముల వారు ఆంజనేయ స్వామికి బోధించిన బోధలో ఏం చెప్పాడు అంటే, ప్రపంచ వాసన, దేహ వాసన, మనోవాసన, ఇలాంటి వాసనలన్నీ వదిలే. నువ్వు జన్మ జన్మల నుంచి ఈ ప్రపంచం ఏమనుకుంటుంది? అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగిడేయాలి అని ప్రపంచం కోసం ఆలోచిస్తున్నావు. గత జన్మలో ఆలోచించావు, మళ్ళా వాసనలుగా ఈ జన్మకు వచ్చేసాయి. ఆ వచ్చిన వాసనల్ని ప్రపంచం ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని అనుకున్నప్పుడు నువ్వు ఆ వాసనలు వదిలేసినట్టే. మన ప్రవర్తనలో మనం చూసుకుంటే ప్రపంచం ఏమనుకుంటే నాకే అని మనం వదిలేస్తే ఆ వాసనలు మన నుంచి పోయినట్టే. ఆ ప్రపంచం కోసమే చేస్తే, ఇది ఈ జన్మలో ఇన్ని విన్నాను మారట్లేదంటే నీ గత జన్మ వాసనలు అంత బలంగా ఉన్నాయి.